బాగున్నావా? బాగున్నాను సార్. ఈయన మన హసన్ భాయ్ గోపన్పల్లి అడ్డా మీద అడ్డా ప్రెసిడెంట్ అనమాట. తను ఇప్పుడు మన దోస్తు ప్లస్ ఎక్సెల్ కొత్తగా లాంచ్ చేసిన 25 మోడల్ టెస్ట్ డ్రైవ్కి వెళ్ళారు. సార్ ఫీడ్బ్యాక్ ఒకసారి మనం తీసుకుందాము. సార్ ఇప్పుడాగా మీరు టెస్ట్ డ్రైవ్కి వెళ్ళారు కదా, మీరు ఏం అబ్జర్వ్ చేస్తారు సార్ వెహికల్లో? వెహికల్ పికప్ కానీ వెహికల్ లోడింగ్లో కానీ ప్రతి ఒక్కటి మంచిగా ఉంది సార్. ఎవ్రీథింగ్ బాగా అనిపించిందా? మంచిగా అనిపించింది. మీరు అరౌండ్ ఎన్ని కిలోమీటర్స్ వెళ్ళారు టెస్ట్ డ్రైవ్కి? 30 కిలోమీటర్స్. 30 కిలోమీటర్స్ వరకు వెళ్ళారు. 30 వెళ్ళి 30 వచ్చారు. అరౌండ్ 60 కిలోమీటర్స్ వరకు సార్ కవర్ చేస్తారు ఈరోజు అప్ అండ్ డౌన్. అయితే సార్ ఈరోజు మనకి మైలేజ్ కానీ ఇవన్నీ అబ్జర్వ్ చేశారనమాట. వెహికల్లో మైలేజ్ కూడా మేము క్యాల్కులేట్ చేస్తే అరౌండ్ ఒక 16 to 17 కిలోమీటర్స్ మాకు యావరేజ్ మైలేజ్ అనేది విత్ లోడ్ 2 tons లోడ్లో రావడం జరిగింది. సార్ ఇంకా మీకు టోటల్ మీకు కంఫర్ట్ కానీ మీరు నడిపేటప్పుడు మీ అనుభవాలు ఒకసారి చెప్పండి మాకు. పికప్ అయితే చాలా మంచిగా ఉంది సార్. పాత బట్టి కంటే దీంట్లో అయితే ఇంకా ఎక్సలెంట్ ఉంది. ఇంకోటి గేర్ కూడా షిఫ్ట్ కానీ తొందరనే అయిపోతుంది. గేర్ షిఫ్టింగ్ అంతా ఈజీగా ఉంది. ఓకే, అంటే మీకు ఆల్రెడీ ఈ వెహికల్ మీ గురించి మీకు చెప్పాము. ఇది దోస్తు ప్లస్ ఎక్సెల్ వెహికల్. మీకు ఇంతకుముందు వెహికల్ కంటే ఈ వెహికల్ ఒక 1/2 feet లెంత్ అనేది పెంచడం జరిగింది. మనకి ఇంతకుముందు 8.7 feet అనేది ఉంటుండే. మీకు అంటే ఈ 1/2 feet పెంచడం వల్ల మీకు ఏమైనా ఉపయోగం ఉందా? ఉంది సార్. ప్లైవుడ్ సీట్ అనేది 8.2 ఉంది. ఓకే, మామూలుగా వేరే బాడీలో వేస్తే బయటకు వస్తుండే. దీంట్లో అయితే లోపలనే వచ్చేస్తుంది మనకు. ఓకే, ఏమన్నా ఎక్స్ట్రా చాలని కానీ ఇప్పుడు ట్రాఫిక్ వాళ్ళు మామూలుగా కొంచెం బయటకు వచ్చినా 1100 వేస్తారు ఎక్స్ట్రా ప్రొటెక్షన్ అని. ఈ బాడీ వల్ల ఏముంది అనేది మనకు లోపలనే వచ్చేస్తుంది ఏమున్నా సరే. ఓకే, చాలాన్లు చాలా మనకి తగ్గిపోతాయి మొత్తానికి. ఓకే సార్, ఫర్నిచర్ అప్లికేషన్ కూడా బాగా కొడతాడు. ఆ ప్లైవుడ్ ఏదైతే షీట్ వస్తుందో అది మనకి 8.5 to 9 feet అరౌండ్లో వస్తుంది అనమాట. ఆ లెంత్ అనేది ఇంతకుముందు వెహికల్లో బయటకు వచ్చేస్తుండే, వాళ్ళకి బ్యాక్ సైడ్ డోర్ వేసుకోవడానికి ప్రాబ్లం ఉంటుండే. ఈ వెహికల్లో విత్ ఇన్ బాడీ ఏదైతే లెంత్ ఇచ్చారో దానిలోనే మెటీరియల్ అంతా లోపల వచ్చేస్తుంది. చలాన్ కూడా సేవ్ చేసుకోవచ్చు అని చెప్పి సార్ అంటుండ్రు. ఇంకా చెప్పండి సార్, ఇంకా మనము ఈ వెహికల్లో మేజర్గా చేంజెస్ 1600 పేలోడ్ కూడా పెంచడం జరిగింది అనమాట. అంటే టోటల్ మనకి ఇంతకుముందు 1500 kgs ఉంటుండే, 100 kgs పేలోడ్ కూడా పెంచాము. అవును, అంటే దానికి ఏమైనా ఉపయోగం ఉంది సార్. ఇప్పుడు దానివల్ల ఉపయోగాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు మనం బయటకు వెళ్ళినప్పుడు ఏమవుతుంది, పాసింగ్ లోడ్ వేసుకొని వెళ్తుంటుంది. ఇంతకుముందు ఎక్స్ట్రా ఏమన్నా వచ్చినా సరే టన్నుకు 25,000 రాస్తారు మహారాష్ట్ర వెళ్తారు. ఇప్పుడు మామూలుగా అవుతాయి. చిన్న బండ్లకి ఏముంది, లోడ్ ఎక్కేస్తాం మనం. లోడ్ ఒక 100 కిలోలు పెంచడం ద్వారా మనకు ఆర్టీఏ చార్జెస్ అనేది తగ్గిపోతుంది. ఆర్టీఏ పేలోడ్ పెంచడం వల్ల మీకు అనేది అడ్వాంటేజ్ చాలా ఉన్నది. అవును సార్. ఓకే, మనము ఈ వెహికల్లో ఇంకోటి ఏంటంటే మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు, కొన్ని చేంజెస్ అయితే చేయడం జరిగింది. మీకు చెప్పాము స్టార్టింగ్ మన ఫ్రంట్ లో డిజైన్ అనేది చేంజ్ చేయడం జరిగింది. అదే విధంగా డాష్ బోర్డ్ చేంజ్ చేసాము. అండ్ ఇక్కడ మనం చూసినట్లయితే డోర్ కూడా కంప్లీట్ గా డిజైన్ అనేది చేంజ్ చేయడం జరిగింది. ఓకే, ఈ చేంజెస్ అనేవి మీకు ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా? ఎఫెక్ట్ ఏం లేదు సార్. ఓకే, అంటే మీరు ఎట్లా ఫీల్ అవుతారు? మీకు మంచి అనిపించిందా చేంజెస్ అనేది? మంచిగా ఉంది సార్. చేంజెస్ అంటే ప్లేన్ ఉంటుండే మొత్తం. మీకు డాష్ బోర్డ్ చూసారా మీరు? చూసినాం సార్. ఎట్లా అనిపించింది డాష్ బోర్డ్? 1 number ఉంది సార్. సిస్టమ్ కూడా పెట్టుకోవచ్చు. సిస్టమ్ కూడా ఇంతకుముందు మనకి ఓల్డ్ మోడల్ CD ప్లేయర్ పెట్టుకోవడానికి ఉంటుండే. అవును, ఇప్పుడు మనం డైరెక్ట్ LCD స్క్రీన్ పెట్టుకోవచ్చు. LCD పెట్టుకుని రివర్స్ కెమెరా గిట్టం పెట్టుకోవచ్చు. రివర్స్ కెమెరా కూడా పెట్టుకోవచ్చు. మీ డాష్ బోర్డ్ డిజైన్ మంచి అనిపించిందా? మోడర్న్ డిజైన్ లో ఇచ్చాం మనం. అవును సార్, 1 number ఉంది. డ్యూయల్ టోన్ డిజైన్ అనమాట. మల్టీ కలర్ డ్యూయల్ కలర్ ఉంటుంది ఇది. అవును సార్, అవును. ఓకే, ఇంకా మీరు ఏం అబ్జర్వ్ చేసారు సార్ వెహికల్లో? కమన్ పట్టీలు చేంజ్ చేశాము. అవును సార్, చూసిన వెనక పెద్ద ఇచ్చేసారు. ఇంతకుముందు స్టెప్డ్ వైజ్ గా 6 కమన్ పట్టీలు అంటే 6 కమన్ పట్టీలు వచ్చేవి. ఇప్పుడు మనము కొద్దిగా థిక్నెస్ పెంచేసి 4 కమన్ పట్టీలు సేమ్ లెంత్ లో ఇచ్చారు అనమాట అక్కడ. మంచిగా ఉంది సార్ దీనివల్ల. ఓకే, ఇప్పుడు మీకు టోటల్ ఎన్ని వెహికల్స్ ఉన్నాయి మీ పేరు మీద? ఇప్పుడు నా పేరు మీద 6 ఉన్నాయి సార్. 6 వెహికల్స్ మీ పేరు మీద ఉన్నాయి. ఏమేమి వెహికల్స్ ఉన్నాయి? అశోక్ లేలాండ్ 3 ఉన్నాయి. అశోక్ లేలాండ్ 3. ఒక ఐషర్లు 2 ఉన్నాయి. ఐషర్లు 2. ఒకటి మహీంద్రా జీతో 1. ఓకే, అరౌండ్ మన అడ్డా మీద ఎన్ని ఉన్నాయి వెహికల్స్? మన 25 ఉన్నాయి సార్. 25 అంటే అడ్డా మీద ఏమేమి లోడ్ ఎక్కువ కొడతారు? సెంట్రింగ్ ఎక్కువ. కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో ఎక్కువ యూజ్ చేస్తాం మన వెహికల్స్. డెకరేషన్